గురుగారు, మరి వినాయకుడికి వ్యవసాయానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? ఎందుకు పార్వతీ తనయుడిని పంటల దేవుడిగా కొలుస్తారు? వ్యవసాయం మనకందరికీ కూడా తిండి లేనిది ఒక్కరోజు గడవదు. తిండి రావాలంటే పాపం ఆ రైతన్నలు, అన్నదాతలు కష్టపడాలి. వ్యవసాయం మరి వ్యవసాయం ఇంత గొప్పది అని నేను పూర్వం మీకు మనవి చేసినట్లుగా మహిళలకి ఎంత గౌరవం ఇచ్చాడో వ్యవసాయానికి కూడా వినాయకుడు అంత గౌరవం ఇచ్చాడు. అందువల్లే ఆయనతో ఉన్నటువంటి బంధాలు కానీ ఆయన యొక్క స్వరూపం కానీ అంతా వ్యవసాయానికి సంబంధించింది. ఎట్లా అండి అంటే వ్యవసాయంతో ఈ లోకం అంతా ఉంది, దాన్ని గౌరవించండి అని చెప్తున్నాడు. ఒక ధాన్యపు గాదె ఏ ఆకారంలో ఉంటుందో ఈయన కూడా మహానుభావుడు ఆ ఆకారంలో ఉంటాడంటే ధాన్యానికి సంబంధించినటువంటి వాడు. ఆయన ఆకారమే అంత పెద్ద ఆకారం. ఇక ఆయనకున్నటువంటి ఏకదంతం అది వ్యవసాయంలో ఉపయోగించేటువంటిది నాగలి పెట్టి పొలం దున్నుతారు. ఆయనకున్నటువంటి ఏకదంతం ఏదైతే ఉన్నదో అది ఒక నాగలితోటి పోల్చారు. అందులో వ్యవసాయంలో అదొక పనిముట్టు. ఇక ఎలుక అనేటువంటిది ఎక్కడ ఉన్నా సరే తవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంటుంది. ఎలుక్కి సంబంధించింది వ్యవసాయంలో కూడా తవ్వుకుంటూ వెళ్ళటమే కదా. అందువల్ల వ్యవసాయానికి సంబంధించిన ఆ గుణం ఉంది. ఇక పాముల్ని ఆయన ధరిస్తాడు, నాగపాశాలది. పాము ఎందుకు ధరిస్తున్నాడంటే పాముకి వ్యవసాయానికి సంబంధం ఏంటంటే నీకు పండినటువంటి పంట పాములు గనక లేకపోతే అంటే సృష్టిలో కూడా ప్రతిదీ కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎలుకలు ఎక్కువ గనక సంచరిస్తూ ఉన్నాయి అనుకోండి, ఈ పాములు ఏం చేస్తాయి అంటే ఎలుకల్ని భక్షించి వ్యవసాయంలో ఉన్నటువంటి పంటని కాపాడుతూ ఉంటాయి. అందువల్ల పాముకు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటిది. ఈ రకంగా స్వామివారు మొత్తం కూడా ధనధాన్యాదులు ఇచ్చేటువంటి వ్యవసాయ స్వరూపుడు. పండినటువంటి పంట ఏ రకంగా ఇంటికి వస్తే రైతు సంతోషిస్తాడో స్వామివారిని కనుక ఆరాధిస్తే వ్యవసాయం వ్యవసాయం వ్యవసాయాత్మిక బుద్ధి అని ఒక మాట ఉంది వేదాంతంలో. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ప్రయత్నపూర్వకమైన వ్యవసాయం అనే పదానికి ప్రయత్నపూర్వకమైనటువంటి బుద్ధి గనక ఉంటే అంటే నువ్వు ఎంత మాత్రమున ఎవరు తలచినా అంత మాత్రమే నీవు అని అన్నమయ్యనట్లుగా స్వామివారిలో వ్యవసాయాన్ని గనక చూస్తే ఆ రకంగా మనకి కనపడుతుంది. ఇది ఒక చమత్కారం.